హలో స్నేహితులారా, పాడ్కాస్ట్ వరల్డ్కి స్వాగతం. ఈ ఛానల్ ఉద్దేశ్యం మీకు మెరుగైన వినికిడి అనుభవాన్ని అందించడం, ఆడియో బుక్స్ మరియు సూత్రబద్ధమైన ఆడియో కంటెంట్ ద్వారా. మీరు చదవడానికి సమయం లేకపోయినా లేదా ప్రయాణంలో ఉన్నా, ఇప్పుడు జ్ఞానం కేవలం ఒక క్లిక్ దూరంలో ఉంది. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే మేము మీకోసం ఏమి సిద్ధం చేశామో తెలుస్తుంది. మా ప్రయత్నం మీకు నచ్చితే లైక్, షేర్ చేయడం మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద కామెంట్ చేసి మీరు ఇంకా ఏ రకం కంటెంట్ వినాలనుకుంటున్నారో కూడా చెప్పండి. మీ మద్దతుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పాడ్కాస్ట్ వాల్ట్లో ప్రతి పదము మీకోసమే. నమస్కారం. ఈరోజు మనం భారత్ జన్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. ఇది మన దేశంలో అంటే భారతదేశంలో ప్రభుత్వ నిధులతో తయారైన మొట్టమొదటి ఏఐ మోడల్ అంటున్నారు, పూర్తిగా దేశీయంగా. అవును, అది దీని ప్రత్యేకత. మన దగ్గరున్న సమాచారం బట్టి అసలు ఇది ఏంటి, ఎలా పనిచేస్తుంది, దీని ప్రాముఖ్యత ఏంటి అని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మరి మొదలు పెడదామా? తప్పకుండా. ముందుగా ఈ భారత్ జన్ అంటే అసలు ఏంటి? ఏదో పెద్ద లాంగ్వేజ్ మోడల్ అంటున్నారు, ఎల్ఎల్ఎం అని. అవును, అది లార్జ్ లాంగ్వేజ్ మోడల్. అంటే టెక్స్ట్, మన మాట్లాడే మాటలు అంటే స్పీచ్, ఇంకా బొమ్మలు, ఇమేజెస్. ఓహో, అన్నీనా? వీటన్నిటినీ అర్థం చేసుకుని ప్రాసెస్ చేయగలదు. మల్టీ మోడల్ అంటారు దీన్ని. మల్టీ మోడల్. సరే. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఏకంగా 22 భారతీయ భాషల్లో పనిచేస్తుంది. 22? అది నిజంగా గొప్ప విషయం కదా. దీన్ని రీసెంట్గానే అంటే జూన్ 2025లో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ప్రారంభించారు. దీని వెనక చాలా పెద్ద కృషి ఉన్నట్టుంది. ఎవరు డెవలప్ చేశారు దీన్ని? దీనికి ఐఐటి బాంబే నాయకత్వం వహించింది, కానీ చాలా సంస్థలు కలిసి పనిచేశాయి. ఓ, ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే డిఎస్టి వాళ్ల మద్దతుతో ఐఐటి హైదరాబాద్, ఐఐటి మద్రాస్, కాన్పూర్, ఐఐఎం ఇండోర్ ఇలాంటి పెద్ద సంస్థలన్నీ పాల్పంచుకున్నాయి. అంటే ఇదొక పెద్ద జాతీయ ప్రాజెక్ట్ అన్నమాట. ఎన్ఎంఐసిపిఎస్ కిందాను విన్నాను. ఖచ్చితంగా. నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ దాని కిందనే ఇది రూపుదిద్దుకుంది. దీని ముఖ్య ఉద్దేశ్యం అందరికీ ఏఐని అందుబాటులోకి తీసుకురావడమేనా? ముఖ్యంగా వేరువేరు భాషలు మాట్లాడేవాళ్ళకి. అవును, అదే ప్రధాన లక్ష్యం. భారతదేశంలో ఉన్న భాషా వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని తయారు చేశారు. సరే, ఇప్పుడు కొన్ని ముఖ్య లక్షణాల గురించి చెప్పండి. మల్టీమోడల్ అన్నారు, 22 భాషలన్నారు, ఇంకా ఇంకో కీలకమైన అంశమేంటంటే ఇది ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే దీని ఫౌండేషన్ మోడల్స్, దీనికి వాడిన డేటా సెట్స్ ఇవి ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ఓహ్, అప్పుడు ఎవరైనా వాడుకోవచ్చా? అవును, పరిశోధకులు, స్టార్టప్లు, డెవలపర్లు ఎవరైనా వీటిని వాడుకుని ఇంకా మెరుగైన అప్లికేషన్లు తయారు చేయొచ్చు. ఇది మన దేశంలో ఇన్నోవేషన్ని బాగా ప్రోత్సహిస్తుంది. అది బావుంది. అంటే ఇది అమెరికా మోడల్స్లా కాకుండా మన అవసరాలకు తగ్గట్టుంటుందా? ఖచ్చితంగా. దీనికి ట్రైనింగ్ ఇవ్వడానికి వాడిన డేటా అంతా భారత కేంద్రీకృతమైనది. అంటే మన భాషలు, మన సంస్కృతి, ఇక్కడ పరిస్థితులు, అవసరాలు వీటిని దృష్టిలో పెట్టుకుని ట్రైన్ చేశారు. అంతేకాదు, నైతికత అంటే ఎథిక్స్, సమ్మిళితం వీటికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధికి ప్రయత్నించారు. 22 భాషలు, మన డేటా, ఓపెన్ సోర్స్ ఇవన్నీ వింటుంటే దీని ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుందనిపిస్తోంది. ముఖ్యంగా భాషాపరంగా కదా? అవునవును, అదే అతిపెద్ద ప్రయోజనం. ఇప్పుడు చూడండి, డిజిటల్ ప్రపంచంలో ఇంగ్లీషుదే ఆధిపత్యం. నిజమే. దానివల్ల ఇంగ్లీష్ రాని వాళ్లు చాలా వెనకబడిపోతున్నారు. ఈ భారత్ జన్ 22 భారతీయ భాషల్లో పనిచేయడం వల్ల ఆ భాషా అంతరం తగ్గుతుంది. అంటే కేవలం ట్రాన్స్లేషన్లా కాకుండా? కాదు, కేవలం అనువాదం కాదు. స్థానిక భాషలో స్థానిక సంస్కృతికి తగ్గట్టుగా ఏఐ సేవలు అందించడం. అప్పుడే అది నిజంగా జనాలకు ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రభుత్వ సేవల్లో కూడా మార్పు వస్తుందా? తప్పకుండా. ప్రభుత్వ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఉదాహరణకు సిపిజిఆర్ఎంఎస్ లాంటివి. ఫిర్యాదుల కోసం కదా? అవును, వాటి ద్వారా ప్రభుత్వం పౌరులతో వాళ్ల భాషలోనే, అవసరమైతే వాళ్ల మాండలికంలోనే మాట్లాడగలుగుతుంది. దానికోసం ప్రత్యేకంగా డేటా సేకరిస్తున్నారా? భారత్ డేటా సాగర్ అని ఏదో అన్నారు. అవును, కరెక్ట్.
దేశవ్యాప్తంగా అన్ని భాషలకు మాండలికాలకు సంబంధించిన డేటాను సేకరించే పెద్ద కార్యక్రమం అది. ఆ డేటా ఈ మోడల్స్కి ఇంధనం లాంటిది. ఇక వేరే రంగాల సంగతేంటి? ఆరోగ్యం, విద్య, వ్యవసాయం లాంటివి? అక్కడ కూడా భారీ ప్రభావం ఉంటుంది. ఊహించండి, మన భాషలో మాట్లాడే వర్చువల్ డాక్టర్ అసిస్టెంట్, లేదా పల్లెటూరి పిల్లలకు వాళ్ల భాషలోనే ట్యూషన్ చెప్పే ఏఐ టీచర్. భలే ఉంటుంది. అలాగే రైతులకు వాయిస్ ద్వారానే వాళ్ల భాషలోనే పంటల గురించి సలహాలివ్వడం. ఇలా ఎన్నో మార్పులు తీసుకురాగలదు. ఇది వింటుంటే ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం కూడా ఇందులో కనిపిస్తోంది. అంటే విదేశీ టెక్నాలజీలపై ఆధారపడకుండా మనమే సొంతంగా చేసుకోవడం. నిజమే, అది చాలా కీలకమైన పాయింట్. మనం కేవలం ఏఐని వాడేవాళ్లుగా కాకుండా దాన్ని సృష్టించేవాళ్లుగా మారుతున్నాం. మన టెక్నాలజీ మన కంట్రోల్లో ఉండటం ముఖ్యం కదా. ఖచ్చితంగా. ఇది మన టెక్నికల్ సావరెనిటీకి, అంటే సాంకేతిక సార్వభౌమాధికారానికి ముఖ్యం. అలాగే డేటా సావరెనిటీ కూడా. డేటా సావరెనిటీ అంటే మన దేశ ప్రజల డేటా మన దేశంలోనే, మన నియంత్రణలో ఉండటం. ఇది కొత్తగా వచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023కి కూడా అనుగుణంగా ఉంటుంది. అంటే చట్టపరంగా, రాజ్యాంగపరంగా కూడా దీనికి ప్రాముఖ్యత ఉంది అంటారా? అవును. మన రాజ్యాంగంలో భాషా వైవిధ్యానికి ఇచ్చిన హామీలున్నాయి కదా, ఆర్టికల్ 29, 350A లాంటివి. వాటి స్ఫూర్తికి తగ్గట్టుగా ఇదుంది. మరి ఓపెన్ సోర్స్ వల్ల ఇండస్ట్రీ కూడా లాభమేనా? చాలా లాభం. ఇది దేశీయంగా ఏఐ స్టార్టప్లు, కంపెనీలు పెరగడానికి, ఒక బలమైన ఎకోసిస్టమ్ తయారు కావడానికి సహాయపడుతోంది. అయితే అంతా బాగుంది, కానీ ఏమైనా సవాళ్లుంటాయా ఇంత పెద్ద ప్రాజెక్టులో? తప్పకుండా ఉంటాయి. కొన్ని భాషలకు, ముఖ్యంగా చిన్న భాషలకు అంత ఎక్కువ డిజిటల్ డేటా అందుబాటులో లేకపోవచ్చు. అవును, అది సమస్యే. ఆ డేటా క్వాలిటీ కూడా ముఖ్యం. ఇంకా దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయటం, అందరికీ చేరేలా చూడటం, అది కూడా పెద్ద సవాలే. టెక్నాలజీ పరంగా, నైతికంగా కూడా పర్యవేక్షణ అవసరమంటారా? ఖచ్చితంగా. టెక్నాలజీ వేగంగా మారుతోంది. దానికి తగ్గట్టు మనం అప్డేట్ అవ్వాలి. అలాగే దీని దుర్వినియోగం చెయ్యకుండా నైతిక నియమావళి, పర్యవేక్షణ చాలా అవసరం. అర్థమైంది. సరే, మొత్తంగా చూస్తే ఈ భారత్ జెన్ అనేది మన దేశ ఏఐ ప్రయాణంలో ఒక ముఖ్యమైన ముందడుగు అనిపిస్తోంది. అవును, ఇది కేవలం ఒక టెక్నాలజీ కాదు, దేశంలో అందరినీ, వాళ్ల భాషతో సంబంధం లేకుండా డిజిటల్ ప్రపంచంలోకి తీసుకురావడానికి చేసే ఒక పెద్ద ప్రయత్నం. అవును. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది మన భాషల్ని, మన సంస్కృతుల్ని కాపాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. వాటిని డిజిటల్ రూపంలో భద్రపరచడానికి, బలోపేతం చేయడానికి ఇది ఒక సాధనం తావచ్చు. నిజమే. ఆ కోణంలో ఆలోచిస్తే ఇది అందుబాటులోకి వచ్చాక వివిధ ప్రాంతాల మధ్య, భాషల మధ్య అవగాహన పెరగడానికి, సంభాషణలు జరగడానికి ఎలా దోహదపడుతుందో చూడాలి. అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఖచ్చితంగా. భవిష్యత్తులో దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడటం నిజంగా ఉత్సాహాన్ని కలిగిస్తుంది.